వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికి చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయింది. తనకి 15 years గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 month నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. 3 days గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 days నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేసుకొచ్చారు. టీమ్ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేస్తారు. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు అంటే ఎక్కడ బెడ్రూమ్లోనా? బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. హార్ట్ స్ట్రోక్ అయినా సార్? హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 1 నెల నుంచి వాడట్లేదు. సో మరి ఇంతకుముందు ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ లేదంటున్నారు. మరి అంటే తీసుకురావడంలో లేట్ జరిగిందా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి తనకి డిస్కంఫర్ట్ ఉంది. దానికి అటెండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫ్యామిలీ ఏమంటారు? అదే వాళ్ళు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది. ఇంకేమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. నైట్ పడుకున్నారు. మార్నింగ్ లేవగానే పడిపోయింది. అంటే చనిపోయిన కొద్దిసేపటికే బాడీ ఇంట్రెస్ట్ ఎక్కువైందని చెప్తున్నారు. అట్లా జరుగుతున్నా సరిపోతుంది. కొద్దిసేపటికి కాదు, ఫ్యూ అవర్స్, 4-5 గంటలు జరిగింది. వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికి చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయింది. తనకి 15 years గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 month నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. 3 days గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 days నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేసుకొచ్చారు. టీమ్ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేస్తారు. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు అంటే ఎక్కడ బెడ్రూమ్లోనా? బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. హార్ట్ స్ట్రోక్ అయినా సార్? హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. 1 నెల నుంచి వాడట్లేదు. సో మరి ఇంతకుముందు ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ లేదంటున్నారు. మరి అంటే తీసుకురావడంలో లేట్ జరిగిందా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి తనకి డిస్కంఫర్ట్ ఉంది. దానికి అటెండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫ్యామిలీ ఏమంటారు? అదే వాళ్ళు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది. ఇంకేమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. నైట్ పడుకున్నారు. మార్నింగ్ లేవగానే పడిపోయింది. అంటే చనిపోయిన కొద్దిసేపటికే బాడీ ఇంట్రెస్ట్ ఎక్కువైందని చెప్తున్నారు. అట్లా జరుగుతున్నా సరిపోతుంది. కొద్దిసేపటికి కాదు, ఫ్యూ అవర్స్, 4-5 గంటలు జరిగింది.